హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఏదైనా హోమ్ టూర్ వీడియోస్ లేదా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ ఏదైనా ఇన్‌స్టాగ్రామ్‌లోనో, ఫేస్‌బుక్‌లోనో, యూట్యూబ్‌లో అయినా షేర్ చేసుకుంటుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నా ఫ్రెండ్ ఒకతను, క్లోజ్ ఫ్రెండ్ ఒకతను ఇలానే హోమ్ టూర్ ఒక వీడియో అయితే చేసి యూట్యూబ్‌లో అయితే అప్‌లోడ్ అయితే చేశాడు. తను ఆ హోమ్ టూర్ వీడియో చేసి అప్‌లోడ్ చేసినందువల్ల 15,00,000 అమౌంట్ అయితే పోగొట్టుకున్నాడు. తర్వాత తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? తర్వాత అమౌంట్ దొరికాయా లేదా? ఏం చేశాడో తర్వాత అని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో పూర్తిగా అయితే చెప్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలియచేయాలని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ ఒకతను నిన్న కలిసి ఇలా 15,00,000 అమౌంట్ అయితే పోయాయి. నేను ఒక యూట్యూబ్‌లో హోమ్ టూర్ వీడియో చేసి అప్‌లోడ్ చేశాను. అందువల్ల పోయాయి అని వాడు చెప్పాడు. ఎందుకు? ఏం చేసావని నేనైతే అడిగాను. రీజన్ అడిగాను. ఏం చేశాడంటే అందరూ చేసేలాగానే ఒక హోమ్ టూర్ వీడియో చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేద్దామని చెప్పేసి హోమ్ టూర్ వీడియో అయితే చేశాడు. ఆ రోజు ఒక ఇన్సిడెంట్ ఏంటి వాళ్ళ నాన్నగారు 15,00,000 అమౌంట్‌ని అకౌంట్‌లో నుంచి డ్రా చేసుకోవచ్చి ఆ రోజు లాకర్‌లో అయితే పెట్టారు. వీడేం చేశాడంటే తన కాంపౌండ్, తర్వాత సీసీ కెమెరాస్, తర్వాత హోమ్ టూర్ ఫుల్లు రూమ్స్, బెడ్‌రూమ్స్, హాలు, తర్వాత లాకర్స్ అన్నీ చూపిచ్చాడు ఆ వీడియోలో. ఇట్లా 15,00,000 క్యాష్ కూడాను ఆ వీడియోలో అయితే చూపిచ్చాడు. తర్వాత లాకర్ ఎక్కడ పెడతారని కూడా తన పర్సనల్ ఇన్ఫర్మేషన్ చెప్పేసాడు, చూపిచ్చాడు. తర్వాత అప్‌లోడ్ చేసిన ఒక 2 డేస్, 3 డేస్ గ్యాపు. తర్వాత 2 డేస్ అయ్యాక ఆహ్, వాళ్ళు ఒక ట్రిప్ వెళ్దామని చెప్పేసి ఒక 3 డేస్ ట్రిప్ అయితే వేసుకొని ట్రిప్ అయితే వెళ్ళిపోయారు. ఆ ట్రిప్ ముగించుకొని వచ్చినంక ఇక్కడ చూస్తే లాకర్స్ అంటే రూమ్‌లో ఉండే లాకర్స్ అయితే ఓపెన్ అయ్యి ఉన్నాయంట. తర్వాత చూస్తే అమౌంట్ కూడా లేదు. అమౌంట్ కూడా పోయాయని తెలుసుకున్నాడు. తర్వాత వెంటనే అలానే వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా కలిసి వెళ్లి కంప్లెయింట్ అయితే ఇచ్చారు. కంప్లెయింట్ అయితే ఇచ్చాక ఆ దొంగతనం చేసిన పర్సన్ కూడా ఎవరని దొరికాడు. కానీ ఎలా ఈ ప్రాసెస్‌ని ఎలా దొంగతనం చేశాడు అని ఎలా తెలుసుకోవాలని అడిగితే అప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ రన్ చేసేటప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, తర్వాత ఫ్రెండ్స్ సర్కిల్‌లో కానీ, తర్వాత ఊరు విలేజ్ వాళ్ళకి కానీ, తెలిసిన వాళ్ళ ఆల్మోస్ట్ అయితే సబ్‌స్క్రైబర్స్ ఉంటారు. లేరని నేను చెప్పట్లేదు. ఆ వీడియో చేసినప్పుడు ఎవరో కొద్దిగా ఆ వీడియో కంటికి కనబడి, ఆ వీడియో అయితే పూర్తిగా చూసి, తర్వాత వీళ్ళు 3 డేస్ ఉండరు ఇంట్లో అని తెలుసుకొని, పక్కా ప్రీ ప్లాన్డ్‌గా వచ్చి దొంగతనం అయితే చేశారని తెలిసింది. తర్వాత తెలుసుకున్నప్పుడు ఈ వీళ్ళ సీసీ కెమెరా ఆల్రెడీ ఆఫ్ అయిపోయి చెడిపోయిందంట. తర్వాత వేరే వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలో చూసినప్పుడు, తర్వాత ఆ వీధిలో ఉన్న సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేసినప్పుడు, అప్పుడు ఇలాంటి వాడని దొరికారు. బ్యాచ్ అరౌండ్ 4 మెంబర్స్. ఆ 4 మెంబర్స్ దొరికాక తర్వాత జస్ట్ వార్నింగ్ ఇచ్చి తర్వాత అమౌంట్ అడిగితే అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తామని ఒప్పుకున్నారంట. అమౌంట్ అయితే రిటర్న్ అయితే వచ్చేసాయి, పోలేదు. కానీ మనోడికి ఇలా హోమ్ టూర్ వీడియో చేసి అప్‌లోడ్ చేసినందువల్ల అమౌంట్ పోయిందని ఇంట్లో ఎవరికీ తెలీదు. అప్పుడు సడెన్‌గా తనైతే తెలుసుకొని ఇమ్మీడియేట్ అయితే ఆ వీడియో అయితే డిలీట్ అయితే చేసేసాడు. చేసేసి సైలెంట్ అయితే అయిపోయాడు. కానీ ఏంటి అంటే దీనివల్ల ఆహ్, ఎంత సఫర్ అయితే పడినాడో 15,00,000 అరౌండ్ 15,00,000 పోయినప్పుడు ఎంత భయమైతే అయితుంది. తర్వాత ఇలాంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం కూడా తప్పే. చేసుకోకూడదు. నేను చెప్పేది ఏంటి అంటే ఫైనల్‌కి ఇలా పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ ఏదైనా మీదేమైనా ఉంటే కూడా యూట్యూబ్‌లో, తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకోకండి. ఎందుకంటే చాలా పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీ ఇంట్లో మీకు సైట్స్ ఇన్నున్నాయి. ఏంటి గోల్డ్ ఇంతుంది, డబ్బు ఇంతుంది. ప్రతీదీ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదే ఉన్ని ఫ్రెండ్ సర్కిల్‌లో కానీ, లవ్ సర్కిల్‌లో కానీ, ఫ్యామిలీ సర్కిల్‌లో కానీ ప్రతీదీ కానీ ఏదే కానీ డీటెయిల్ కానీ మీరైతే షేర్ చేసుకోకండి నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే దానివల్ల మీకి సఫర్ పడొచ్చు. తర్వాత దానివల్ల ఎవరైనా ఒకరు బ్లాక్‌మెయిల్ కూడా చేయొచ్చు. ఇలా ఛాన్సెస్ అయితే ఎక్కువుంటాయి. అందువల్ల మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదే ఉన్నా కూడాను యూట్యూబ్‌లో అయితే షేర్ చేసుకోకండి. ఎక్కడ సోషల్ మీడియా కూడా షేర్ చేసుకోవద్దని నేనైతే చెప్తున్నాను. ఈ వీడియో చేయడం పర్పస్ కూడాను మీరు ఇలా ఏదైనా చేస్తుంటే కొంచెం జాగ్రత్తగా అరౌండ్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేసుకోమని నేను చెప్పట్లేదు. ఏదైనా మీకు నచ్చితే షేర్ చేసుకోండి. నచ్చలేదంటే వదిలేసేయండి. ఎందుకంటే ప్రతీదీ వాడి పక్క సపోర్ట్ ఉంది కాబట్టి డబ్బు దొరికాయి, మనిషిని దొరికాయి. తర్వాత అన్నీ సాఫీగా జరిగిపోతున్నాయి. ఒకవేళ ఏదైనా వాడు ఇలా చేశాడు, అప్‌లోడ్ చేసినందువల్ల డబ్బు పోయాయని వాళ్ళ ఇంట్లో ఏదైనా తెలిసుంటే బాగానే పడేయతన్నులు అనుకోండి. కానీ అలా వద్దు. నాకైతే జస్ట్ అలా చెప్పాడు. హింట్ ఇచ్చాడు. ఇలా చేసినందుకు ఇలా అయిందిరా జాగ్రత్త అని చెప్పాడు. సరే ఓకే అని నేనైతే చెప్పాను. అందువల్ల నేను మీకు చెప్తున్నది ఏంటి అంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదే ఉన్ని షేర్ అయితే చేసుకోకండి ఎవరితో కూడాను. తర్వాత సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకోకండి. అంత పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాల్సిన లేదు. ఎందుకంటే ఆహ్, దాని నుంచి బ్లాక్‌మెయిల్ అవ్వడం వద్దు. మీ ఫ్యామిలీ కూడా సఫర్ అవ్వడం వద్దు. మీరు టెన్షన్ తీసుకోనవసరం ఉండదు.
మీరు ఏమనుకున్నారో అది చేయాలనుకున్న వీడియోస్ అయితే చేయండి. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మాత్రం మీరైతే గనుక షేర్ చేసుకోవడానికి వెళ్ళకండి. నేనైతే నా సజెషన్ అయితే మీకు ఇస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మిస్టేక్స్ మీరు ఏదైనా చేస్తుంటే గనక చేయకండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మీ ఒపీనియన్‌ని కామెంట్ చేయండి. మన ఛానల్‌ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.